చెప్పండి. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే రెడ్ అంబులెన్స్ సర్వీస్ అంటే గవర్నమెంట్ అండర్‌లో పనిచేస్తుందా? లేకపోతే ఏంటి పరిస్థితి? లేదన్న, గవర్నమెంట్ అండర్‌లో పనిచేసేదే కాదన్న. అది ఇక్కడ హైదరాబాద్‌లో మా ఇక్కడ లోకల్‌లో తెలిసిన అంబులెన్స్‌లను ఒక 100, 200 అంబులెన్స్‌లను టైప్ చేసుకొని బయట నుంచి ఫండ్లు తెచ్చుకుంటుంది. అంటే రీసెంట్‌గా ఒక హిందీ ఛానల్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇట్లా మేము పేదలకు సేవ చేస్తున్నాము, మేము గరీబ్ ఉన్నోళ్ళకి పేషెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పేసి ఒక 1000 కోట్ల వరకు వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ తెచ్చుకోవడం జరిగింది. అలాంటిది ఏం చేయట్లేదు అన్న. ఇక్కడ మొత్తం దోచుకుంటున్నారు, అంబులెన్స్ సర్వీస్ని మొత్తం దోచుకుంటున్నారు. పేషెంట్ల పైన వేలు వసూలు చేస్తున్నారు. ప్రతిసారి ఇంతే. నార్మల్గా చెప్పడానికి ట్రై చేస్తే మా మీదకే పోలీసులను పంపించడము, అలాంటి పనులు చేస్తున్నారు అన్న. దాడులు చేయడం అలాంటివి చేస్తున్నారు. అంటే మీ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది ఇది? అంటే రెడ్ అంబులెన్స్ అంటే అంటే ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ టైప్ చేస్తున్నారు, హాస్పిటల్కి కమిషన్ ఇచ్చి టైప్ చేసుకుంటున్నారు. హాస్పిటల్ వాళ్ళు మాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. హాస్పిటల్కి వాళ్ళు మీ మంత్లీ ఇంత ఇస్తాము, మీ దగ్గర బిజినెస్ మొత్తం మేము చేసుకుంటామని చెప్పేసి టైప్ చేసుకొని ఈ మనకు బయట ఏవైతే మేము బండ్లు పెట్టుకుని వాళ్ళకి కాంటాక్ట్స్ ఇవ్వట్లేదు. మొత్తం వాళ్ళు హైదరాబాద్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక్క హాస్పిటల్ లేకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తంలో కలిపి 30 నుంచి 40 హాస్పిటల్ వాళ్ళకి మంత్లీ కమిషన్ ఇచ్చి, హాస్పిటల్కి మంత్లీ కమిషన్ బేసిక్ ఇచ్చి వాళ్ళని టైప్ చేసుకొని ఇప్పుడు ఈ సంస్థ నడిపిస్తున్నారు అన్న. పరిస్థితి ఎట్లా ఉంది? మీ ప్రైవేట్ సంస్థ లేదన్న, చూస్తున్నారు కానీ ఎన్ని వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయో. ఇది అంబులెన్స్ అన్న, నిత్యావసరం మనకి డైలీ యూజ్ అయ్యే వెహికల్ ఇవి. ఏ వెహికల్ కూడా ఎటు కదలేని పరిస్థితి అయిపోయింది. అంటే ఓన్లీ పంజాగుట్టలోనే ఇక్కడ మీరు చూసే వెహికల్ కూడా ఒక 10%. ఇంకా 90% వెహికల్ హైదరాబాద్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్న వెహికల్ అక్కడ ఇంతమంది ఉన్నారు. ఇక్కడ డ్రైవర్లు, ఓనర్లు అందరూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, అందరూ ఉన్నారు ఇక్కడ. ఏ వెహికల్ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. గతంలో ఎట్లా ఉండేది మరి? మీకు ఎట్లా వచ్చేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో హాస్పిటల్కి మనకి కాంటాక్ట్ ఉండే అన్న. హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ పలానా మా దగ్గర కేసు ఉంది, వెంటిలేటర్ కేసు, నార్మల్ ఆక్సిజన్ కేసు ఉందంటే మేము వెళ్ళి పికప్ చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్తారా, వేరే స్టేట్కి వెళ్తారా, వేరే స్టేట్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారా అని చెప్పేసి మాట్లాడుకొని తీసుకొని వెళ్తున్నాయి. ఇప్పుడు అలా లేదు. రెడ్ అంబులెన్స్ అనే కంపెనీ హాస్పిటల్ని ట్యాప్ చేసుకొని మంత్లీ ఇంత వాళ్ళకి కమిషన్ ఇచ్చుకుంటా వాళ్ళకే ఫోన్ చేసి, ఎందుకంటే వాళ్ళు మంత్లీ కమిషన్ ఇస్తారు కానీ వాళ్ళకే ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మాకు టైప్ అంటే అందరు ఎవరు కొట్టలేదు అన్న. రీసెంట్గా ఎవరైతే కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చి కొత్తగా బండ్లు కొనుక్కొని వాళ్ళకు కిరాయిలు బిజినెస్ గురించి తెలియక ఆ కంపెనీతో టైప్ అయ్యి 1000 రూపాయలు మాట్లాడుకుంటే అలా 1000 రూపాయలు మాట్లాడుకుంటే 400 ఆయన తీసుకుంటాడు అన్న. 600 బండికి వేయడం జరుగుతుంది. 600 అలా బండికి 200 పెట్రోలు, డ్రైవర్ పోయించినందుకు 300 తీసుకుంటాడు. బండి మెయింటెనెన్స్ ఏమవుతుంది అన్న? బండి ఏమన్నా పోతుంటే ఏమన్నా యాక్సిడెంట్ అయితే దానికి ఇవ్వాలన్న రెస్పాన్సిబిలిటీ, దానికి కూడా ఏం సపోర్ట్ చేయరు. ఎక్కడికైనా అదర్ స్టేట్ కిరాయి పంపించినప్పుడు దాంట్లో 1,00,000 రూపాయలు మాట్లాడుతుంది. ఒక 2,000, 3,000 కిలోమీటర్ 1,00,000 రూపాయలు మాట్లాడుతుంది. పేషెంట్ కండిషన్ బట్టి మాట్లాడి అలాగే 30,000-35,000 తీసుకోవడం జరుగుతుంది. బండికి 60,000 ఇస్తాడు. 60,000 2,000 కిలోమీటర్లు పోతే మినిమం 35,000 నుంచి 40,000 డీజిల్ అవుతుంది. వాళ్ళు ఒక డాక్టర్ వస్తాడు, డాక్టర్కి 10,000, ఇద్దరు 2,000 కిలోమీటర్ డ్రైవర్లు పోతే 5,000 తీసుకుంటారు అన్న. ఏముంటుంది అన్న? బండి మధ్యలో పోయి ఏమన్నా వస్తుంటే కూడా ఈయన చిన్న రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోడు. ఒకసారి బండి కస్టమర్ నుంచి అడ్వాన్స్ వచ్చిందా కథం, ఆయనకు దీనికి ఏం సంబంధం ఉండదు. మాది ఏమున్నా మాదే బాధ్యత. మళ్ళీ అలా కాకుండా ఇప్పుడు కొత్తగా స్కీమ్ పెట్టినాడు. ఒక్క బండికి మంత్లీ 3 మంత్స్కి ఒకసారి 75,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే ఆయన మన కేసులు చెప్పుకోవడానికి. ఎందుకంటే అన్ని హాస్పిటల్ టైప్ చేసుకున్నాడు కదా అన్న. వాళ్ళకెళ్ళి మాకు రావు, వాళ్ళకే వస్తాయి. మీరు కడితేనే నేను కేసులు ఇస్తాను, లేకపోతే ఇవ్వను. రైట్. అంటే ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ఏంటి? లేదన్న, కంప్లీట్గా తెలంగాణ నుంచి రెడ్ అంబులెన్స్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోవాలా. మేము నార్మల్గా ధర్మంగా పోతున్నాం కాబట్టి ర్యాలీలు చేసుకుని మన ప్రెస్ మీట్లు పెట్టుకొని మా బాధలు గవర్నమెంట్ వరకు చేరాలని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. ఇలా గవర్నమెంట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందా ఓకే అన్న. లేదంటే మేము డైరెక్ట్ మాకేం చేయాలో మాకు తెలుసు. మేమందరం ఒక హైదరాబాద్లో మొత్తం ఒక 7-8 మంది